కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సీఐపై పేర్ని కిట్టు రెచ్చిపోయారు. ఓ ఇంటి కూల్చివేతను అడ్డుకునేందుకు వచ్చిన పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో సీఐ పేర్ని కిట్టు మధ్య వాగ్వాదం జరిగింది. మీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఏం సార్ అది చెప్పాను నువ్వు చూపించుకో ఓటు కడతాను నేను మిమ్మల్ని ఆపలేదు. గవర్నమెంట్ నీ పని ఆ గవర్నమెంట్ నీకేంటి? మరి అంత అన్యాయంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సీఐపై పేర్ని కిట్టు రెచ్చిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు ఆ పేర్ని కిట్టు పోలీసులపై రంకులు వేస్తూ అలౌట్ చేశాడు. ప్రధానంగా ఆయన ఇంకేదో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తరచూ పోలీసులపై నోరు పారేసుకున్నారు. ఇటీవల 2 వారాల క్రితమే ఆ మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇదే విధంగా పోలీస్ స్టేషన్ వెళ్లి మరి ఆ వైసీపీ కార్యకర్తలు అరెస్ట్ చేసిన వైనంపై ఆ పోలీస్ స్టేషన్ సీఐపై ఇదే విధంగా నోరు వేసుకుని పడ్డారు. ముఖ్యంగా పోలీసులపై ఆరోపణలు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయటం, అప్పట్లో పోలీసు అధికారులు అదే చాలా మంది ఖండించారు. ఈ రోజు ఆయన కుమారుడు పేర్ని కిట్టు అదే తరహాలో పోలీసులపై ఒకసారిగా దోషణలు దిగారు. మీ సంగతి తెలుస్తాను, మరొక 3 ఏళ్లలో మేమేంటో చూపిస్తామంటూ కూడా చివరి సీఐ కూడా ఒకసారిగా ఆగ్రహం వెళ్ళిపోవడంతో ఆయన కూడా అదే అంతలో రివర్స్ లో మీ సంగతి మేము చూస్తామంటూ కూడా రెచ్చిపోయారు. దీంతో ఇరు మధ్య కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అంతే అక్కడ ఉన్న పోలీసులు వారి సర్జీ చెప్పడంతో ఆ వివాదం సర్దుమైంది. అయితే తరచూ కూడా ఇదే విధంగా తండ్రి కొడుకు ఇద్దరు కూడా పోలీసుల్లో తీరుకొని నోరు పారేసుకోవడం, వారికి రాజకీయాలు అంటగడుతూ ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం వంటి వైఖరిపై మాత్రం పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో చర్యలు కూడా తీసుకోవాలని ఎస్పీని కోరుతూ ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తుంది. మర్యాద చేస్తా మీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఏం సార్ అది చెప్పాను నువ్వు చూపించుకో ఓటు కడతాను నేను మిమ్మల్ని ఆపలేదు. గవర్నమెంట్ నీ పని ఆ గవర్నమెంట్ నీకేంటి? తెలియలేదు